కొంచెం ఫ్యాక్చువల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం రాసేటప్పుడు కొంచెం అటు ఇటు అవ్వటం సర్వసాధారణం. అండ్ పాపులేషన్ చాప్టర్లో మళ్ళీ చెప్తున్నా, ఎవరు ఎక్కువ బట్టి కొట్టగలిగితే వాళ్ళదే ఇక్కడ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బాగా చేసుకున్నటువంటి ఆప్షన్ వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్యాక్ట్. అండ్ ఇక్కడ ఈ చాప్టర్లో మీరు కామన్ సెన్స్ కూడా మీకు అద్భుతంగా పనిచేస్తుంది. నేను మన ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో కొన్ని చోట్ల అసలు నీకు ఏమి నాలెడ్జ్ లేకపోయినా ఆన్సర్ క్యాచ్ చేసేటువంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు నీకు ఏమి నాలెడ్జ్ లేకపోయినా జస్ట్ ఈ రెండు చెవుల మధ్య కనుక ఒక చిన్న బ్రెయిన్ ఉంటుంది, ఆ బ్రెయిన్ కనుక యాస్టీజ్గా పనిచేసినా యూ కెన్ ఈజీలీ క్యాచ్ ద ఆన్సర్. అలాంటి క్వశ్చన్స్ కూడా కావాల్సినకే ఫ్రేమ్ చేసాం. ఎందుకంటే మీరు ఆన్సర్ చేసేటప్పుడు అసలు ఓన్లీ మీ మైండే పనిచేస్తుందా, కామన్ సెన్స్ కూడా పనిచేస్తుందనే యాంగిల్లో మనం ఆ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఇక వితౌట్ ఎనీ డిలే లెట్ us డిస్కస్ ద క్వశ్చన్ నెంబర్ 1. సో క్వశ్చన్ నెంబర్ 1 గురించి మనం చూస్తే లుక్ ఎట్ ద క్వశ్చన్ నెంబర్ 1. సో ప్లీజ్. సో క్వశ్చన్ నెంబర్ 1 asking about arrange the following countries according to the population size from highest to the lowest. ఓకే, సో పాయింట్ ఏంటంటే ఇక్కడ పాపులేషన్ సైజ్ని హయ్యెస్ట్ నుంచి లోయెస్ట్ వరకు సో మనకు అరేంజ్ చేయమని మనకు ప్రశ్న అడగడం జరిగిందమ్మా. సో అరేంజ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అకార్డింగ్ టు ద పాపులేషన్ సైజ్ ఫ్రమ్ హయ్యెస్ట్ టు ద లోయెస్ట్. ఇక్కడ తెలుగు క్రింది ప్రదేశాల్లో, క్రింది దేశాలలో జనాభా పరంగా అత్యధికం నుండి కనిష్టం వరకు పాపులేషన్ని మనం బేరేజ్ చేయమని చెప్తున్నారు. ఇక్కడ మనకు 5 రాష్ట్రాలు ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసేసి పాకిస్తాన్, సో రెండోది వచ్చేసేసి నైజీరియా, మూడోది వచ్చేసేసి యుఎస్ఏ, నాలుగోది వచ్చేసేసి భారత్, ఐదోది వచ్చేసేసి బ్రెజిల్. సో ఆన్సర్ ప్లీజ్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూడడం. ఫస్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ప్లీజ్. సి. ఆర్ యు షూర్? ఇక్కడ సి ఆన్సర్ చేయటం మాత్రమే మన ఎజెండా కాదు ఇక్కడ. సో ఎందుకంటే ఆన్సర్ని మనం ఎగ్జామినేషన్ హాల్లో మనం రియల్ ఎగ్జామ్లో మన లక్ష్యం ఒకటే, ఏంటంటే గెట్ ఇన్ టు ద ఆన్సర్ ఫస్ట్. రియల్ ఎగ్జామినేషన్లో గెట్ ఇన్ టు ద ఆన్సర్ ఫస్ట్. కానీ ప్రాక్టీస్ టెస్ట్లో యూ హ్యావ్ టు, ఇప్పుడు ఇదే ప్రశ్న కనుక మనకు ఈ మొత్తం 5 దేశాలు మీకు కనపడుతున్నాయి. ఈ 5 దేశాలలో అత్యధిక జనాభా వృద్ధి రేటు దేంట్లో అని అడిగాడు. ఆన్సర్ చెప్పండి. అత్యధిక జనాభా వృద్ధి రేటు ఏందని అడిగాడు. ఆన్సర్ చెప్పండి. కరెక్టే ఆన్సరా, నైజీరియా. ఓకే, సో అదే క్వశ్చన్ ఇంకో విధంగా అడిగాడు చూడండి. అదే క్వశ్చను ఆఫ్రికా కాంటినెంట్లో అత్యధిక జనాభా ఏ దేశములో కలిగి ఉంది? నైజీరియా. సో నైజీరియా ఈజ్ ద ఓన్లీ ఆఫ్రికన్ కంట్రీ విచ్ ఈస్ ఇన్ టాప్ 10 పాపులేటెడ్ నేషన్స్లో ఉన్నటువంటి దేశం నైజీరియా. సో ఇప్పుడు లుక్ ఎట్ ద టాప్ 10 దేశాల్లో మనకు నైజీరియా అనే ఆఫ్రికా దేశం అత్యధిక జనాభా కలిగినటువంటి ఆఫ్రికన్ కంట్రీ. ఓకే, సో ఇక్కడ మనం గమనించినట్లయితే మనకు ఏదైతే ఆర్డర్ ఉందో ఇందులో మీరు గమనిస్తే మనకు క్రింది వాటిల్లో ఈ క్వశ్చన్ ఆల్రెడీ మీకు ఉంటుంది, మీకు అకాడమీ బుక్లో ఉంటుంది. ఇది ఏ దేశం యొక్క జనాభా యూపీ జనాభాతో పోల్చగలిగినట్టు ఉంటుంది? ప్రపంచంలో ఉన్న వెరీ గుడ్, ప్రపంచంలో ఉన్న ఏ దేశ జనాభా యూపీతో పోల్చగలిగినట్లు ఉంటుంది? ఓకే, సో ఇక్కడ చూడండి, ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? మనకు
ప్రపంచంలో లిస్టులో 5వ స్థానములో ఉన్న బ్రెజిల్ పాపులేషన్, ప్రపంచంలో లిస్టులో ఉన్న 5వ అతిపెద్ద జనాభా కలిగిన దేశం ఈజ్ ఈక్వల్ టు పాపులేషన్ ఆఫ్ యూపీ, ఈజ్ ఈక్వల్ టు పాపులేషన్ ఆఫ్ యూపీ. లుక్ ఎట్ ద ఇండియన్ సైజ్ ఆఫ్ పాపులేషన్. ఈ సింపుల్ ఫ్యాక్ట్ ఈజ్ ఎనఫ్. ఈ ఒక్క చిన్న ఫ్యాక్ట్ చాలు. అసలు భారతదేశంలో ఏం చేసినా చేయకపోయినా పాపులేషన్ మాత్రం ఎక్స్పోనెన్షియల్గా పెరిగారు మీరు. ఎందుకంటే మీరు నమ్మలేని విషయం ఏంటంటే బిగినింగ్ స్టేజ్ ఆఫ్ పాపులేషన్, బికాస్ 19th century బిఫోర్, 19వ శతాబ్దానికి ముందు జనాభా మీరు చూస్తే 30 ఏళ్లలో పెరిగిన జనాభా 2 కోట్లు కూడా లేరు. 30 ఏళ్లలో పెరిగిన జనాభా 2 కోట్లు కూడా లేరు. బిలో 2 crores ఉన్నారు. ఓకే, సో మీరు ఏదైతే లేదా మనం ఏదైతే ఏరియాలో ఉన్నామో, దిస్ ఈజ్ ద స్టేజ్ విచ్ డ్రాస్టికల్లీ ఎఫెక్టెడ్ ద పాపులేషన్ ఎక్స్ప్లోజన్ స్టేజ్. అంటే ఒక్క యూపీ పాపులేషనే మనకు పాత సెన్సెస్ అయితే 19 కోట్లు రఫ్గా, కొత్త సెన్సెస్ కాదు కానీ అఫీషియల్గా కాకపోయినా 24 కోట్లు ఉంది. దేని జనాభా? యూపీ జనాభా. అంటే ఒక రాష్ట్రం యొక్క జనాభానే దగ్గరగా బ్రెజిల్ అనే దేశముతో సమానం. ఆ బ్రెజిల్ ఏం చిన్న చిత్తగా కంట్రీ కాదు. ప్రపంచ జనాభాలో 5వ స్థానంలో ఉన్న బ్రెజిల్తో మన ఒక్క సింగిల్ స్టేట్ పోటీ పడుతుంది. పోటీ పట్టడం కూడా కాదు, క్రాస్ చేసి పడేసింది. దట్ ఈజ్ నన్ అదర్ దాన్ ఉత్తరప్రదేశ్. ఇది మనకు అకాడమిక్ బుక్లో ఉంటుంది కాబట్టి దాన్ని మనం ప్రత్యేకంగా డిస్కస్ చేసాం. సో ఆ తర్వాత మనకు ప్రపంచంలో 3వ అతిపెద్ద జనాభా కలిగినటువంటి దేశము ఏమిటి అని అడుగుతాడమ్మా. సో ప్రపంచంలో 3వ అతిపెద్ద జనాభా కలిగిన దేశం ఏంటో తెలుసా? యుఎస్ఏ. యుఎస్ఏకు ప్రత్యేకత ఉంది. ఏంటో తెలుసా? యుఎస్ఏ జనాభా యుఎస్ఏ వాళ్ళు కాదు. ఎందుకంటే మైగ్రేటెడ్. యుఎస్ఏ ఈజ్ నాట్ ద కంట్రీస్ పాపులేషన్. చాలా దేశాల్లో నుంచి వచ్చి యుఎస్ఏలో స్థిరపడతారు. సో మనందరం ఏ విధంగా అయితే గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్లో స్థిరపడాలని కోరుకుంటారో, అదేవిధంగా అనేక దేశాలలో ఉన్న వాళ్ళందరూ కూడా మనం వెళ్ళి యుఎస్ఏలో స్థిరపడదాం అని అనుకుంటారు. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎక్కువ, సర్వీసెస్ మంచివి కాబట్టి. యుఎస్ఏ ఈజ్ ద కంట్రీ విచ్ హ్యాస్ పాపులేషన్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు యుఎస్ఏ. మిగతా దేశాల నుంచి వచ్చి స్థిరపడ్డారు. సో కాబట్టి దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ యుఎస్ఏ. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీ అందరికీ తెలుసు, మీకు యుఎస్ఏ పాపులేషన్ కాలం 30 కోట్లు. ఎందుకంటే ఎప్పుడైనా 30 కోట్లు ఉంటుంది. అది పెద్ద పెరగదు, పెద్ద తగ్గదు. ఎందుకంటే దాని గురించి మనం మాట్లాడతాం. ఎందుకు పాపులేషన్ ఒక స్టేజ్కి వచ్చి ఎందుకు ఆగిపోద్ది అనేది మనం మాట్లాడతాం. సో కాబట్టి 3rd ప్లేస్. ఇక ఆన్సర్ మీరు చూసినట్లయితే ప్లీజ్ ఆన్సర్ చెప్పండి ఒకసారి. ఆన్సర్ ఇస్ సి. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఎవరమ్మా? ఫస్ట్ ఈజ్ భారత్, ఇండియా. సో ఇండియా ఈజ్ ద హైయెస్ట్ పాపులేషన్. మీకు దిగులు లేదు. ఇక రాబోయే రోజు అన్నిట్లో కూడా భారతదేశం నంబర్ 1. దేంట్లో అయ్యా అంటే పాపులేషన్లో. ఓకే, సో అన్బీటబుల్ రికార్డ్. ఎందుకంటే యు ఆర్ at 144 to 145 crore మధ్యలో ఉన్నాం. అఫీషియల్ సెన్సెస్ రాలేదు కాబట్టి కోవిడ్ కాలం వల్ల మనం ఆ నంబర్ని ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నాం. కానీ 145 కోట్లకు చేరుకుంది భారతదేశ జనాభా. మీకు ఇంకోటి చెప్తున్నా, భారతదేశ జనాభా ప్రపంచ జనాభాలో లేదా ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తంలో 2 దేశాలు కలిపి దగ్గరగా 40% వరకు కంట్రిబ్యూట్ చేస్తాయి. అందులో ఒకటి వచ్చేసేసి చైనా, రెండోది వచ్చేసేసి ఇండియా. అసలు వీళ్ళిద్దరు లేకపోతే, ఎందుకంటే ప్రపంచ జనాభా దగ్గరగా 700 కోట్లు ఉంటే అందులో దగ్గరగా 280 కోట్ల చిల్లర 2 దేశాలు. దట్ ఈస్ ద 2 countries కెపాసిటీ. నంబర్ 1 చైనా అండ్ నంబర్ 2 ఇండియా. సో కాబట్టి అది కూడా మీకు అకాడమిక్ బుక్లో ఇస్తాడమ్మా. సో మీకు ఇక్కడ ఇలా ఇస్తాడు, ఇంకా ఎన్సీఆర్టీ బుక్లో కూడా ఇస్తాడు. ఇలా మొత్తం దేశ జనాభాని మనం ఊహించుకుంటే 100గా మన పాపులేషన్ ఊహించుకుంటే అందులో మీరు గమనించారో లేదో, సో దిస్ ఈజ్ అ పాపులేషన్. సో దిస్ అ పాపులేషన్ ఓన్లీ 2 countries, మై డియర్ ఫ్రెండ్, అవుట్ ఆఫ్ 190 plus countries in the world. Out of 190 countries, 190 plus countries in the world, so only 2 countries population is this much. That too, the Asia is a leader in continent wise. మాట్లాడితే Asia is a
లీడర్ ఆఫ్ ద పాపులేషన్. అరుమేసి దాన్ని కరెక్ట్గా చెప్పడం కానీ ఇంకో పుస్తకాలు ఒకటి ఇస్తాడు. ఏంటో తెలుసా? ప్రతి 10 మంది జనాభాలో నలుగురు కూడా ఇంకా 4.5 మంది బిలాంగ్స్ టు ఏషియా. అంటే మిగతా కాంటినెంట్స్లో పాపులేషన్ చాలా తక్కువ. చాలామంది ఒక దేశము అల్పాభివృద్ధి చెందిన దేశంగా ఉండడానికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ రీజన్ ఫర్ అండర్ డెవలప్డ్ అని అడిగితే ఫస్ట్ రాయాల్సింది పాపులేషన్. ఓకే, ఒక అల్పాభివృద్ధి చెందిన దేశక సూచిక ఏమిటి అని అడుగుతాడమ్మా. జనాభా. ఏ దేశంలోనైతే అధిక జనాభా ఉంటుందో ఆటోమేటిక్ ఏమవుతుంది? ఏమవుతుందమ్మా? క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది. అండ్ ఆబ్వియస్లీ ఇట్ విల్ బికమ్ అండర్ డెవలప్డ్ నేషన్. ఓకే, సో కాబట్టి సెకండ్ ఎవరమ్మా? సెకండ్ ఏంటమ్మా? థర్డ్ ఎవరమ్మా? యుఎస్ఏ. వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసేసి ఫిఫ్త్. వెరీ గుడ్, బ్రెజిల్. నెక్స్ట్ పాకిస్తాన్. నెక్స్ట్ ఎవరమ్మా? నైజీరియా. సో అసలు పాకిస్తాన్ పాపులేషన్కి మన పాపులేషన్ చాలా తేడా ఉంది. యు నో వెరీ వెల్. ఇండియన్ పాపులేషన్ 145, పాకిస్తాన్ పాపులేషన్ 18 crores. ఎంత? చాలా తక్కువ. ఎందుకంటే ఇండియా పాపులేషన్తో పోలిస్తే పాకిస్తాన్ పాపులేషన్ ఇట్స్ ఫార్ బిలో దాన్ ఇండియా. సో కాబట్టి ఏదైనా ప్రశ్నను మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు 1కి 4 ప్రశ్నలను అనుసంధానం చేసుకుంటూ 1కి 4 ఆల్రెడీ ఉన్న వాటిని మననం చేసుకోండి. కొత్తగా నేర్చుకున్న వాటిని కొత్తగా ఏమైనా నేర్చుకోవచ్చో చూసుకోండి. సో తద్వారా మీకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఎన్హాన్స్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ పాపులేటెడ్ నేషన్ ఏంటమ్మా? మనకు 2011 సెన్సస్ ప్రకారం బేసిస్గా మాట్లాడితే చైనా. సెకండ్ ఎవరమ్మా? ఇండియా. థర్డ్ ఎవరమ్మా? అమెరికా. ఫోర్త్ ఎవరమ్మా? ఇండోనేషియా. ఫిఫ్త్ ఎవరమ్మా? ఫిఫ్త్ ఎవరు? బ్రెజిల్. సో ఈ ఫస్ట్ టాప్ 5 పాపులేషన్స్ అడగొచ్చు. లేదా మనకు పాపులేషన్లో మనం గమనించినట్లయితే టాప్ 5 పాపులేషన్స్లో మీ అందరికీ తెలుసు, పాపులేషన్ అనగానే హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, జైన్లు ఉంటారు. ఏ పాపులేషన్లో ఎక్కువ వృద్ధి రేటు ఉంది అంటే ఇస్లాం పాపులేషన్లో వృద్ధి రేటు ఎక్కువ ఉంటుంది. దేంతో పోలిస్తే మిగిలిన ఏ పాపులేషన్లో వృద్ధి రేటు తక్కువ ఉంది మనం కనుక అడిగినట్లయితే మనకు ఇన్ఫ్యాక్ట్ బౌద్ధ మతం లాంటి పాపులేషన్స్లో వృద్ధి రేటు తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ రిలీజన్ వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి. సో మీకు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇండోనేషియా లాంటి దేశాలు, ఎందుకంటే పాకిస్తాన్ అనగానే మీ అందరూ తెలుసు ఇట్స్ ఏ ఇస్లాం దేశం లేదా ఇస్లామిక్ పీపుల్ ఎక్కువ ఉంటారని. కానీ ఇండోనేషియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కంట్రీ విచ్ హ్యాస్ ఎ మోర్ హైయెస్ట్ పాపులేషన్ యాజ్ వెల్ యాజ్ ఇస్లాం పాపులేషన్. సో ఈ విధంగా ఒక్కొక్క ప్రశ్న ఒక 4-5 ప్రశ్నలుగా చేసుకొని కనుక మీరు సాల్వ్ చేసుకుంటే మనకు ఆబ్వియస్గా ఓకే పొటెన్షియాలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అమ్మా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ ఎ హైయెస్ట్ పాపులేషన్ కంపేర్డ్ టు ద అదర్? సో ప్లీజ్ ఆన్సర్ ప్లీజ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఒకసారి ఆన్సర్ చేసుకోండి. సారీ, ఓకే. సో ఇక్కడ మనం గమనించినట్లయితే హైయెస్ట్ పాపులేషన్ కంపేర్డ్ టు ద అదర్. మై డియర్ ఫ్రెండ్, ఈ చాప్టర్స్లో ఎక్స్పెషల్లీ పాపులేషన్ చాప్టర్లో మీకు ఒక టెక్నిక్ 2లో చెప్తాను వినండి. అదేంటంటే ఏదన్నా మీరు కోడింగ్ కొంచెం ట్రై చేసుకోండి. ఎందుకంటే అన్నీ ఫ్యాక్ట్లు గుర్తుంచుకోవటం ఎవరికైనా కొంచెం కష్టమే. ఉదాహరణ మనం చూసినట్లయితే సో పాపులేషన్లో మనకు హైయెస్ట్ పాపులేషన్ మీ అందరికీ తెలుసు ఉత్తరప్రదేశ్. ఓకే, హైయెస్ట్ పాపులేషన్ అనగానే మీ అందరికి గుర్తొచ్చేది ఏంటమ్మా? ఉత్తరప్రదేశ్. గట్ ద పాయింట్ ఎస్ఆర్ను. సో ఇక్కడ ఉత్తరప్రదేశ్ పాపులేషన్ మీకు చాలా పుస్తకాలు చదివింటారు. ఎందుకంటే కేవలం మీరు ఒక మూడు రాష్ట్రాలను భారతదేశంలో తీసుకుంటే ఆ 3 రాష్ట్రాల పాపులేషన్ ఒక కాంటినెంట్ కన్నా ఎక్కువ. ఓకే, ఎందుకంటే ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర ఈ 3 రాష్ట్రాల యొక్క జనాభా చూస్తే అక్కడికే నీకు 40 కోట్ల ప్లస్ వస్తుంది. ఇంకా చెప్పాలంటే 45 కోట్ల ప్లస్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఉత్తరప్రదేశ్, సెకండ్ వచ్చేసేసి మహారాష్ట్ర. వెరీ గుడ్. సెకండ్ వచ్చేసేసి మహారాష్ట్ర. సో థర్డ్ వచ్చేసేసి మనకు బీహార్. సో ఇక్కడ మీరు గమనించారమ్మా, యు అంటే అప్, ఎం అంటే మిడిల్, బి అంటే బాటమ్. ఓకే, సో ఇక్కడ ఆర్డర్ వైజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 3 స్టేట్స్ పాపులేషన్ వైజ్ గుర్తుంచుకోవాలి. టాప్ 3 స్టేట్స్ పాపులేషన్ వైజ్ గుర్తుంచుకోవాలి అనుకుంటే ఏదైనా కోడింగ్ రూపంలో మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ హైయెస్ట్ ఎవరు? ఉత్తరప్రదేశ్.
సెకండ్ హైయెస్ట్ ఎవరు? మహారాష్ట్ర. థర్డ్ హైయెస్ట్ ఎవరు? బీహార్. సో దీస్ ఆర్ ద టాప్ 3 స్టేట్స్. దేని వైజ్? పాపులేషన్ వైజ్. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకు ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు అని నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే మీరు గమనించినట్లయితే ఆన్సర్, ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటమ్మా? ఆన్సర్ ఏంటమ్మా? మధ్యప్రదేశ్. సో ఇక్కడ మధ్యప్రదేశ్, సో మిగతా పాపులేషన్ తమిళనాడు కానీ ఒడిస్సా కానీ, సో రాజస్థాన్ కానీ ఫార్ బిలో దాన్ మధ్యప్రదేశ్. ఇక్కడ ఇన్ జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు మీకు ఒక చిన్న టెక్నిక్, ఒకవేళ చిన్న ఇప్పుడు ఒడిస్సా రాష్ట్రాలు అన్న, లేకపోతే ఇంకా చిన్న రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి, ఆ రాష్ట్రాల పాపులేషన్ గుర్తుంచుకోలేం కదన్నా మరి అంటే, మీకు ఇక్కడ ఎప్పుడు కూడా మీరు ఎంత ఫ్యాక్ట్స్ చదివినా కానీ ఒక ఓవర్ వ్యూ మైండ్లో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అమ్మ. సక్సెస్ పొందే వాళ్ళు ఎవరు కూడా అన్నీ చదువుకొని రారమ్మా. చదువుకున్న దాన్నే బలంగా చదువుకొని వస్తారమ్మా. సక్సెస్ ఎవరికైతే, ఓకే, దిస్ ఇస్ వెరీ వెల్. సో ఇన్ ఇండియా సో ఇట్స్ ఎ పాపులేషన్ డివైడ్. వై? బికాస్ వెరీ వెల్, ఉత్తరప్రదేశ్ మోర్ పాపులేషన్, బీహార్ మోర్ పాపులేషన్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మోర్ పాపులేషన్. ఏ ఆర్డర్ అడిగినా ఫస్ట్ సదరన్ స్టేట్స్కి, నార్థన్ స్టేట్స్కి గుర్తుంచుకో. సదరన్ స్టేట్స్ అన్నీ కూడా కంపారిటివ్ నార్థన్ స్టేట్స్ పాపులేషన్ తక్కువ ఉంటాయి. కామన్ సెన్స్ చెప్తున్నాయి సార్, ఒకవేళ నీకు తెలియదు. ఇప్పుడు ఈ క్వశ్చన్లో నాకు రాజస్థాన్ పాపులేషన్ ఎంత, ఒడిస్సా పాపులేషన్ ఎంత, నంబర్స్ తెలుసుకుని కూడా ఆన్సర్ చేయడు. ఒక కామన్ సెన్స్ బేస్ చేసుకొని లాజిక్లో వెళ్ళిపోతారు. ఇప్పుడు నార్త్ సైడ్ అనగానే నీకు ఏం గుర్తు రావాలమ్మా? మోర్ పాపులేషన్. నార్త్ సైడ్ అనగా నీకు ఏం గుర్తు రావాలి? మోర్ పాపులేషన్ కంపేర్ టు సదరన్ సైడ్. ఓకే, సో సదరన్ సైడ్లో పాపులేషన్ ఎలా ఉంటుందమ్మా? తక్కువ ఉంటుంది. నార్త్ ఈస్ట్ ఇంకా తక్కువ. వెరీ వెల్, సిక్కిం పాపులేషన్ 6 లక్షలు. మిజోరాం పాపులేషన్ కూడా 10 లక్షలు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిము, మిజోరాము, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూరు 2 లెస్. దిల్సుఖ్ నగర్ ప్లస్ వనస్థలిపురము ప్లస్ ఎల్బీ నగర్ పాపులేషన్ కూడా ఉండరు సిక్కిం. హైదరాబాద్ పాపులేషన్ 1 కోటి, 1 crore ప్లస్. పాత సెన్స్ ప్రకారం అయితే 24 లక్షలు, కొత్త సెన్స్ అయితే 1 కోటి దాటిపోయింది సార్. సో 1 కోటి పాపులేషన్ కలిగినటువంటి దాంట్లో ఒక ఏరియాలో ఈజీగా 10 లక్షల మంది ఉంటారా అంటే, నా మీనింగ్ ఏంటంటే దిల్సుఖ్ నగర్ అండ్ ఇట్ సరౌండింగ్స్ ఏరియాస్ పాపులేషన్ సిక్కిం పాపులేషన్ కన్నా ఎక్కువ. సిక్కిం అనేది ఒక రాష్ట్రం, మీ అందరికీ తెలుసు. అతి తక్కువ జనాభా కలిగిన రాష్ట్రం ఏంటమ్మా? సిక్కిం. అంటే మీకు ఏం చెప్తున్నాను, కామన్ సెన్స్లో నార్త్ ఈస్ట్లో ఉన్న పాపులేషన్స్ అన్ని 2 లెస్. అంటే ఫస్ట్ నువ్వు లాస్ట్లో పడేయాల్సిన నార్త్ ఈస్ట్ వాళ్ళని. పాపులేషన్ వైజ్ నువ్వు ఫస్ట్ లాస్ట్లో పడేయాల్సింది ఎవరిని? నార్త్ ఈస్ట్ వాళ్ళని లాస్ట్లో పడేయాలి సార్. సెకండ్ వచ్చేసేసిన తర్వాత, సెకండ్ ఒకవేళ మనకు సెకండ్ లోయెస్ట్గా ఎవరికి ఉంటారు? సౌత్ ఇండియన్స్ ఉంటారు. అండ్ పాపులేషన్ హైయెస్ట్ ఎక్కడ ఉంటారు? నార్త్ ఈస్ట్ ఉంటారు. సో దీనికి ఇంకో కారణం ఏంటంటే, నార్త్ ఈస్ట్లో మనం గమనించినట్లయితే నార్త్ ఈస్ట్లో మనకు అబ్వియస్గా కొండ, మిట్ట, గుట్ట ఉంటాయి. మనకి జనరల్గా తిరుపతి ఘాట్ రోడ్డు, శ్రీశైలం ఘాట్ రోడ్ చూసింటావు కదమ్మా. అలాగే నార్త్ ఈస్ట్లో నివాసయోగ్యమైన ప్రదేశం కాదది. మీరున్న తెలంగాణ ఒక ప్లాట్యూ కాబట్టి నివాసయోగ్యమైన ప్రదేశం. నార్త్ ఈస్ట్ పరిస్థితి ఏంటమ్మా? మనకు అన్ని గ్యారో హిల్స్, మిషీ హిల్స్, డాఫ్లా హిల్స్ చదివింటారు కదమ్మా, అంటే ట్రైబల్ పీపుల్. సో కాబట్టి ఆ ఏరియాస్లో పాపులేషన్ చాలా తక్కువ, అర్థం చేసుకోండి. సో కాబట్టి ఈ ఏరియాలో పాపులేషన్ తక్కువ ఉంటారనే కామన్ లాంగ్వేజ్ని మైండ్లో క్యారీ చేయాలి. సో సౌదర్న్ ఇండియాస్లో ఇంకా కంపేర్ టు ద నార్త్ ఇండియా, ఇంకా నీకు బాంబ్ బ్లాస్ట్ లాగా పాపులేషన్ బ్లాస్ట్ కనపడేది ఎక్కడ? నార్త్లో. సో నార్త్లో ఉత్తరప్రదేశ్, బీహార్ 2 కలిపి 40 కోట్లకు పైన ఉన్నారు. వీళ్ళే ఇంకా చెప్పాలంటే 50 కోట్లు దగ్గర ఉంటారు, 40-50 కోట్ల మధ్య. ఎందుకంటే ఈ రెండు నార్త్ ఇండియాలో లీడింగ్ పాపులేషన్ ప్లేసెస్ సార్. అలా కామన్ ఏరియాని క్యారీ చేయండి. నా మీనింగ్ ఏంటంటే, మీరు పాపులేషన్ లాంటి చాప్టర్లో ఎంత బట్టి కొట్టినా కనీస కామన్ లాంగ్వేజ్లో థియరీ ఆఫ్ ఎలిమినేషన్ చాలా చాలా ఉపయోగపడుతుంది అనేది నా యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. సో అక్కడ ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు కూడా నీకు జియోగ్రఫీ కూడా కొన్ని ఆన్సర్ ఇచ్చేస్తుంది.
అక్కడ భౌతిక పరిస్థితులు కూడా కొన్నిసార్లు నీకు ఆన్సర్ ఇచ్చేస్తాయి. ఎస్ సార్. సో కాబట్టి ఆన్సర్ ఈ క్వశ్చన్ ఏంటమ్మా? ఈ క్వశ్చన్ ఆన్సర్ మధ్యప్రదేశ్. ఓకే. సో అలా కాకుండా నెక్స్ట్ మనం క్వశ్చన్ చూడమ్మా. అరేంజ్ ద ఫాలోయింగ్ యూనియన్ టెరిటరీస్. అరేంజ్ ద ఫాలోయింగ్ యూనియన్ టెరిటరీస్ ఫ్రమ్ లోయెస్ట్ టు ద హయ్యెస్ట్. లోయెస్ట్ నుంచి హయ్యెస్ట్ ఉన్నటువంటి మనకు ఆర్డర్ని, యూనియన్ టెరిటరీస్ ఆర్డర్ని అరేంజ్ చేయమన్నాడు చూడమ్మా. ఇక్కడ ఇక్కడ మీ అన్నిట్లో ఒకటి గుర్తుంచుకో, ఒక ప్రాసెస్ చెప్తాను గుర్తుంచుకోమా. 1,00,000 కన్నా తక్కువ జనాభా ఉన్నది లక్షద్వీప్. సో ఇక ఏ యూనియన్ టెరిటరీస్లో కూడా నీకు 1,00,000 కన్నా తక్కువ ఉండరు. 1,00,000 కన్నా తక్కువ జనాభా ఉన్నది లక్షద్వీప్. సో లక్షద్వీప్ మనకు చూసినట్లయితే ఇక్కడ 64,000, 64,000 ఓన్లీ ద పాపులేషన్ ఆఫ్ లక్షద్వీప్. లక్షద్వీప్ యొక్క పాపులేషన్ 64,000. ఓకే. అదేవిధంగా పుదుచ్చేరి 12 లక్షలు. పుదుచ్చేరి పాపులేషను 12 లక్షలు. ఇది వేలు, ఇది లక్షలు. పుదుచ్చేరి పాపులేషన్ వచ్చేసేసి 12 లక్షలు, 12 lakhs. ఓకే. లేదా పాండిచ్చేరి 12 లక్షలు. తర్వాత వచ్చేసేసి చండీగఢ్ 10 లక్షలు. రౌండ్ ఫిగర్ చేసి చెప్తున్నా, ఎగ్జాక్ట్ నంబర్ కావాలంటే 10,55,000. సో అందుకని రౌండ్ ఫిగర్ గుర్తుంచుకోవచ్చు కాబట్టి 10 లక్షలు. చండీగఢ్ ఈజ్ ఏ 10 lakh స్టోరీ. యు నో వెరీ వెల్. ఇక ఢిల్లీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 1.68 crore. 1 కోటికి పైన, 1,50,00,000 పైన. అండ్ డామన్ అండ్ డయ్యూ 2.43 lakhs. డామన్ అండ్ డయ్యూ 2.43 lakhs. 2.43 lakhs. ఇక్కడ చూడమ్మా, ఎవరైనా కళ్ళు మూసుకొని చెప్పాలని క్వశ్చన్ ఏంటమ్మా? అత్యధిక జనాభా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏమిటి? ఢిల్లీ. అసలు నువ్వు దాన్ని చదవాల్సిన పనేలే, ఎందుకంటే బికాజ్ యూ నో వెరీ వెల్. సో అక్కడ కూడా ఢిల్లీ అగైన్ యూఎస్ఏ లాంటిది. ఎందుకు చెప్పు? ఢిల్లీ వాళ్ళు తక్కువ, చుట్టుపక్కల వాళ్ళందరూ ఎక్కువ. మైగ్రేషన్ బీభత్సంగా ఉంటుంది. అటుపక్క యూపీ, ఇటుపక్క బీహార్, అటుపక్క రాజస్థాన్. ఎవడికి పని దొరకపోయినా ఆడికొస్తాడు, ఢిల్లీకి వచ్చేస్తారు ఎస్ఆర్ను. సో ఢిల్లీ పాపులేషన్ మైగ్రేటెడ్ పాపులేషన్. మైగ్రేటెడ్ పాపులేషన్ అంటే నీకేంటంటే ఒక సందులో సిక్కులు కనపడతారు, ఒక సందులో హిందువులు కనపడతారు, ఒక సందులో ముస్లింలు కనపడతారు, ఒక సందులో తెలుగుడు కనపడతారు, ఒక సందులో మరాఠీ వాళ్ళు కనపడతారు. అర్థం చేసుకో, దట్ ఈస్ అ కాంబినేషన్. ఎందుకంటే నీకు అలాంటి కాస్మోటిక్ కల్చర్ అంటాం. కాస్మోటిక్ కల్చర్ అంటే ఇదే. అంటే నీకేంటి, ఇప్పుడు మనం ఊర్లలో ఉన్నారు, ఊర్లలో నీకు సందులో మహారాష్ట్ర వాళ్ళు, ఈ సందులో వచ్చేసి తెలంగాణ వాళ్ళు, లేకపోతే ఆ సందులో వచ్చేసేసి నార్త్లో కనపడతారమ్మా? కనపడరు. కాస్మోటిక్ కల్చర్స్ ఎప్పుడు కూడా మెట్రోపాలిటన్ సిటీలో ఉంటాయి. మెట్రోపాలిటన్ సిటీస్ ప్లస్ సిటీ క్యాపిటల్స్లో ఏమవుతుందంటే అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ స్థిరపడతారు. వాస్తవానికి వాస్తవికులు తక్కువ ఉంటారు, చుట్టుపక్కల ఎక్కువ ఉంటారు ఎస్ఆర్ను. సో అలాంటి వాటిని కాస్మోటిక్ కల్చర్ అటువంటి పేరుతో పిలుస్తాం. చాలా ఆగే పడితే మరి లక్షద్వీప్ పాపులేషన్ ఎంత? అతి తక్కువ జనాభా కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏమిటి? లక్షద్వీప్. ఓకే. అతి తక్కువ జనాభా కేంద్ర ప్రాంతం ఏంటమ్మా? లక్షద్వీప్. సో ఆ తర్వాత మనకేంటమ్మా? పాండిచ్చేరి పాపులేషన్ ఎంత? 12 లక్షలు. ఓకే. ఇక్కడ మీ అందరు తెలుసు, చండీగఢ్, పాండిగఢ్ లీడింగ్లో ఉంటాయి. ఎందుకంటే దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే కాంబైన్డ్ ఏరియాస్. ఎందుకంటే నీకు చండీగఢ్ అనగానే కామన్ క్యాపిటల్ బిట్వీన్ ద హర్యానా అండ్ ఆ తర్వాత 2 రాష్ట్రాలని హర్యానాని పంజాబ్ని విడదీసినప్పుడు చండీగఢ్ని ప్రత్యేక యూనియన్ టెరిటరీగా గుర్తించారు కాబట్టి అంత పాపులేషన్ ఉంది ఎస్ఆర్. ఓకే. బాగా డబ్బులున్న యూనియన్ టెరిటరీస్లో వన్ ఆఫ్ ద యూనియన్ టెరిటరీ ఏంటంటే చండీగఢ్. సో ఇప్పుడు ఆన్సర్ చూడమ్మా దీనికి. ఇప్పుడు మనకు గరిష్టం నుంచి ఏమడిగాడు? ఫ్రమ్ టెరిటరీస్ లోయెస్ట్ టు ద హైయెస్ట్. లోయెస్ట్ టు ద హైయెస్ట్. సో ఫస్ట్ లోయెస్ట్ ఎవరు చెప్పండి? వెరీ గుడ్. ఫస్ట్ లోయెస్ట్ లక్షద్వీప్. ఇక చూడమ్మా, అక్కడికి ఆన్సర్ వచ్చేసింది. దిస్ వాట్ ఈ క్వశ్చన్స్లో బ్యూటీ ఏంటో తెలుసా? ఒకవేళ స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ ఇస్తే కొన్ని సార్లు ఏమైతే తెలుసా, ఒక్క ఆప్షన్లోనే ఆన్సర్ పట్టుబడిపోద్ది. ఇప్పుడు చూడు, మిగతా అంతరం చదవాలమ్మా అంటే ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్స్లో ఎక్స్ప్లెనేషన్ కాబట్టి మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం. కానీ అదే ఎగ్జామినేషన్లో ఏం చేయాలి తెలుసా మీరు? అసలు ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా మీరు దీనికి వెళ్ళిపోవాలి. 144 ఎగ్జామినేషన్లో మీరు డైరెక్ట్గా ఏం వెళ్ళిపోవాలమ్మా? ఎగ్జామినేషన్లో మీరు డైరెక్ట్గా క్రింద ఉన్నటువంటి ఆప్షన్స్కి వెళ్ళిపోవాలి. అన్నిట్లో ఎక్కువ దాంట్లో 4 ఉంది. ఎక్కువ దాంట్లో 4 ఉంది. ఓకే. ఆ 4 ఒకసారి చెక్ చేస్తాం. 4 ఒకసారి చెక్ చేసేస్తారు. అక్కడికి ఆన్సర్ తెలిసిపోయింది. 4 కరెక్ట్ కాదు అని తెలిసిపోయింది. ఎందుకు చెప్ప? 4 చూడు, ఢిల్లీ ఇచ్చాడు. అడిగిందేమో లోయెస్ట్, 4th ఏమో ఢిల్లీ ఇచ్చాడు.
అర్థం చేసుకో. అంటే కరెక్ట్గా ఏమీ సబ్జెక్ట్ తెలియకుండా వెళ్ళి కూర్చున్నాడు కూడా ఈ క్వశ్చన్ వాడి చేతులు ఉండిపోద్ది. అంటే ఏ ఏ టన్స్ ఆఫ్ నాలెడ్జ్ నీడ్స్ ఔన్స్ ఆఫ్ కామన్ సెన్స్. మీకు ఇంగ్లీష్ ప్రోవర్ చెప్తున్నా, నువ్వు ఇన్ని పుస్తకాలు చదివినా ఇంత కామన్ సెన్స్ చాలా అవసరం లైఫ్లో. ఓకే, దాన్ని ఇంగ్లీష్లో ప్రేవర్బ్ ఉంది, టన్స్ ఆఫ్ నాలెడ్జ్, ఏ లాట్స్ ఆఫ్ నాలెడ్జ్, ఏ గ్రేట్ వ్యాస్ట్ ఆఫ్ నాలెడ్జ్. ఇఫ్ ఇట్ డోంట్ హ్యావ్ ఏ లిటిల్ బిట్ కామన్ సెన్స్, ఓకే, ఇట్ విల్ నాట్ వర్క్స్. అట్లే ఏం చెప్తానంటే, మీకు కొన్నిసార్లు ఏమైందంటే క్వశ్చన్ చూసి భయపడాల్సిన పని లేదు, ఆన్సర్స్ యొక్క చాకచక్యంగా బయటపడేటువంటి అవకాశం కూడా మీకు ఉంటుంది. అంటే అన్ని క్వశ్చన్లు ఇస్తారని చెప్పనులే కానీ, బట్ నీకు టైం సేవ్ కదమ్మా. దీంట్లో నువ్వు లాక్ అవ్వకుండా, దీంట్లో నువ్వు నీ టైంని వేస్ట్ చేసుకోకుండా ఉంటావు కాబట్టి. ఇంకా చూడమ్మా, ఫస్ట్ ఎవరమ్మా లోయెస్ట్, ఫస్ట్ ఎవరమ్మా లక్షదీప్ 1. సెకండ్ ఎవరమ్మా డామినెంట్ అయ్యు, వెరీ గుడ్, సెకండ్ డామినెంట్ అయ్యు. నెక్స్ట్ ఎవరమ్మా చండీగఢ్ వచ్చేసేసి 3rd. నెక్స్ట్ అమ్మా ప్లీజ్, నెక్స్ట్ వచ్చేసి పాండిచ్చేరి, ఇంకా లాస్ట్ వచ్చేసి ఢిల్లీ. ఆన్సర్ ఈస్ బి 1 5 3 2 4. 1 5 3 2 4. ఓకే, సో యూనియన్ టెరిటరీ ఏదైతే ఉందో, సో యూనియన్ టెరిటరీ మీద కూడా ఎగ్జామినేషన్లో ఎక్కువ క్వశ్చన్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయమ్మా. ఎందుకంటే మీరు రాసేది గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కాబట్టి, సో 100% ఆ ఏరియాలో కూడా మీరు ఒక అవగాహన అయితే ఉంచుకోవాలి. నెక్స్ట్ చూడమ్మా, మ్యాచ్ ద ఫాలోయింగ్ యూనియన్ టెరిటరీస్ విత్ దేర్ పర్సంటేజ్ ఆఫ్ చైల్డ్ పాపులేషన్. సో యూనియన్ టెరిటరీస్ యొక్క పర్సంటేజ్ ఆఫ్ చైల్డ్ పాపులేషన్ గురించి మనం మాట్లాడమా. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ పుదుచ్చేరి. సో పుదుచ్చేరి చైల్డ్ పాపులేషన్ 10.7. పుదుచ్చేరి చైల్డ్ పాపులేషన్ 10.7. చెప్పండి మేడం. క్వశ్చన్ లేదా? నెక్స్ట్ అమ్మా చూడండి, క్లాస్ చెప్పండి, బ్రేక్లో అడగండి. పుదుచ్చేరి 10.7. నెక్స్ట్ అమ్మా ఢిల్లీ. సో ఢిల్లీ చైల్డ్ పాపులేషన్ ఇస్ 12%. ఆన్సర్ వచ్చేసింది ఒకసారి చూడమ్మా. A4. ఆప్షన్స్ రాంగ్ ఉన్నాయండి. లక్షద్వీప్ ఎంతమ్మా? లక్షద్వీప్ వచ్చేసేసి 11.3. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వచ్చేసి 10.6. ఓకే, అండమాన్ నికోబార్ 10.6. సో ఆ క్వశ్చన్ ఒకేలా ఉన్నా ఈ మ్యాచ్ బట్టి మీరు డీల్ చేయండి. ఓకే.